చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థం ఎందుకిస్తారు అసలు? చనిపోయిన జ్ఞాపకార్థం ఈ స్టీల్ వస్తువులో, లేకపోతే ప్లాస్టిక్ వస్తువులో ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఈ ప్లాస్టిక్, స్టీల్ ఇవ్వకూడదు. స్టీల్ అసలే ఇవ్వకూడదు. ఇనుపవి ఇవ్వకూడదు. ప్లాస్టిక్‌వి ఇవ్వకూడదు. ఇచ్చేవాళ్ళు కూడా. ఎప్పుడు కూడా వాళ్ళు రాగి వస్తువులు కానీ, ఇత్తడి కానీ ఇవ్వాలి. మళ్ళీ వెండి, బంగారాలు కూడా ఇవ్వకూడదు. రాగి వస్తువులు కానీ, ఇత్తడి వస్తువులు కానీ ఇవ్వాలి. వాటిని వీళ్ళు చక్కగా తెచ్చుకోవచ్చు ఇంటికి. దాని మీద వాళ్ళ పేరు, చచ్చిపోయిన తేదీ కూడా ప్రింట్ చేస్తారు. లేకపోతే ఎంగ్రేవింగ్ చేస్తారు. అవి తెచ్చుకోవచ్చు. అందులో ఏ విధమైన మనకి అభిశంసన అవ్వదు. సందేహమే అవ్వదు. అది తెచ్చుకొని ఏం చేస్తాం మనం? అట్లా పారేయొద్దు. లేకపోతే కొంతమంది ఇంకెవరికో ఇచ్చేస్తారు ఏదో అశుభమని. అట్లా ఇవ్వవద్దు. వాళ్ళు ఇవ్వటానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఎవరికి తెలియదు. వాళ్ళు ఎందుకో ఇస్తున్నారు, వీళ్ళు ఎందుకో తెచ్చుకుంటున్నారు. దాని పర్పస్ ఏమిటంటే దానిపైన పేరు అదంతా రాస్తారు. అది వీరు ఉపయోగించాలి. దైవ కార్యాలకి కూడా చక్కగా ఉపయోగించాలి. దైవ కార్యాలంటే అందులో మనం నైవేద్య సమర్పణ చేయవచ్చు.